తనకి ఎవ్వరూ లేరు అని చెప్పింది అబద్ధమా? అబద్ధాలు ఆడడం దానికి అలవాటే కదా. మీదసలు ఏ ఊరు? మాది రాజమండ్రి. సరే కాని లక్ష్మి పెళ్ళెప్పుడు జరిగింది? కరెక్ట్ గా ఆగస్టు నెలాఖరున సంవత్సరం క్రితం జరిగింది. వీళ్ళన్నీ తెలుసుకునే వచ్చారు. వీళ్ళసలు లక్ష్మి అమ్మ నాన్నలే కాదు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు కదా. వేరే వాళ్ళెవరైనా ఒక అమ్మాయిని తమ కూతురని చెప్పుకొని వస్తారా? కాదండి, వీళ్ళసలు లక్ష్మి అమ్మ నాన్నలే కాదు. మేం కాదా? అసలు నువ్వు మా అల్లుడివే కాదు. లక్ష్మి భర్త అసలు ఇతను కాదు. సరే, మరి లక్ష్మి భర్త ఎవరు? ఆ విషయం నీకెందుకు చెప్పాలి? చూడండమ్మా, లక్ష్మి అమ్మా నాన్నలుగా చెప్తున్నాం. ఇతను లక్ష్మి భర్త కాదు. అరే, వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు. ఆపండి. ఏంటి ఎదవ సంత? దానికే దిక్కు మొక్కు లేదు అంటే దానికోసం వీడు రావడం, వీడు దాని భర్త కాడని వీళ్ళు రావడం. అసలు ఏంటిదంతా? ఏం జరుగుతోంది? అమ్మా, ఒక్క నిమిషం ఉండు, నిజానిజాలు తేలిపోతాయి. నువ్వు ఆగవే. అసలు ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? ఏంటి మాకి తలనొప్పి? మా ఇంట్లో ఈ రభసేంటి? ఆంటీ, ఈ విషయంలో నా భార్య తప్పేమీ లేదు. వాగ్రా, లక్ష్మి విషయంలో నిన్ను మేము నమ్మినప్పుడు వాళ్ళని మేము నమ్మాలి కదా. అయినా వాళ్ళు అన్నట్లు ఎవరో ఒకరు వచ్చి లక్ష్మి మా అమ్మాయి అని చెప్పుకోరు కదా. లక్ష్మి, ఇంత జరుగుతూ ఉంటే నువ్వేంటి మౌనంగా చూస్తున్నావు? నోరు తెరిచి మాట్లాడు. అది అమ్మా, పిన్ని, అమ్మా, మనకి లక్ష్మి అనాథనని చెప్పింది. ఇప్పుడు మాత్రం నిజం చెప్తుందని గ్యారెంటీ ఏంటి? అయితే ప్రకాష్ లక్ష్మి భర్తని మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చాడు. మీరు ఆ లక్ష్మి అమ్మా నాన్నలని ఏదైనా ప్రూఫ్ చూపించండి. అమ్మా, వాడంటే మిమ్మల్ని నమ్మించాడు కాబట్టి ప్రూఫ్తో వచ్చాడు. మేము మా కూతురు కోసం వచ్చాం కాబట్టి ఏ ప్రూఫ్ తెచ్చుకోలేదు. అతనేమో మీరు లక్ష్మి అమ్మా నాన్నలు కాదంటున్నాడు, మీరేమో ప్రూఫ్ లేదు అంటున్నారు. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? పోనీ మీ దగ్గర ఏమైనా మీ ఫ్యామిలీ ఫోటో ఉందా? అవన్నీ ఏం తీసుకురాలేదమ్మా. వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు. వీళ్ళు అసలు నాటకాల బ్యాచ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. కూర్చోండి సార్. రా. లక్ష్మి, నువ్వు వెళ్ళు. కూర్చోండి మేడం. డాక్టర్, మీరు శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశారు కదా? చేశాను మేడం. రిపోర్ట్స్ ఎప్పటికల్లా వస్తాయి? ఒక 2-3 డేస్ టైం పడుతుంది మేడం. రిపోర్ట్స్ రాగానే తెచ్చిస్తాను. వెళ్ళొస్తాను మేడం. ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు మీరు అవుట్ హౌస్ లో ఉండండి. పండు,
అమ్మా వీళ్ళిద్దరిని అవుట్ హౌస్ లోకి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. రండమ్మా, రండి అయ్యా. కనకం, నా ట్రాప్లో పడ్డావు. వన్ విహారీ @1. డేటా అంతా ఉంది, మరి వాడేంటి ఏమీ లేదన్నాడు. నీ పాస్వర్డ్ తెలుసుకోవడం కోసం ఒక చిన్న బిస్కెట్ వేశాను. పాస్వర్డ్ తెలుసుకున్నాను. తరువాత నీ గురించి, విహారీ ఆఫీస్లో నీ రోల్ గురించి A to Z తెలుసుకుంటాను. దాంట్లో మనకేదైనా లాభం ఉందేమో తేల్చుకుంటాను.